నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఓ మీడియా. నేను మీ రేఖ. హలో డాక్టర్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. మనం ఎక్కడ చూసినా ఈ రోజుల్లో జ్వరాలు అన్నవి ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు టైఫాయిడ్ గురించి తెలుసుకుందాం. ఎలా వస్తుంది, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేవి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ నాని బావాజీ, ఎండి ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. నమస్కారం సార్. నమస్కారం. అసలు ఎక్కడ చూసినా ఈ కాలంలో ఫీవర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి సార్. టైఫాయిడ్ గురించి మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. అసలు ఇది ఎలా వస్తుందండి? అంటే ఇప్పుడు చూస్తుంటే సీజనల్గా కొన్ని వ్యాధులు రావడం అన్నది సర్వసాధారణం. ముఖ్యంగా మన ఏరియాలో అంటే మన టాపికల్ ఏరియాస్లో ఏంటంటే కాస్త చిత్తడి నేల ఉంటాము. తొందరగా మనము ఎయిర్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్స్ కొంచెం తొందరగా జరుగుతూ ఉంటాయి. అది కూడా మన పాపులేషన్ జనాభా ఎక్కువ కాబట్టి మనకున్న జనాభా సాంద్రత ఎక్కువ కాబట్టి మనకి కొంచెము ఈ యొక్క ఏదైతే ఈ టైఫాయిడ్ కానీ లేదా వైరల్ ఫీవర్స్ కానీ తొందరగా ప్రబలిస్తూ ఉంటాయి జనాల్లో. ఈ యొక్క టైఫాయిడ్ రావడానికి ఏమిటంటే ముఖ్యంగా ఈ సాల్మోనెల్లా తీఫి అనే ఒక సూక్ష్మజీవి బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. తర్వాత ఇది ముఖ్యంగా వాటరు అలాగే ఫుడ్ నుంచి మనకి వచ్చే అవకాశం. అంటే మంచిగా ఉంటే రావు. ఇది ఎక్కువ కాలంలో మనం నిల్వ ఉన్న లేదా ఒకరి నుంచి ఒకళ్ళు ఈ ఎక్కువగా మనము బయట చిరుతిళ్ళు తినేటప్పుడు అక్కడున్న అపరిశుభ్రమైన ప్రాంతాల్లో మనము నివసించడం కానీ, లేకపోతే అక్కడ నీళ్ళు తాగడం కానీ, అక్కడ ఆహారం మనం తీసుకోవడం కానీ, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా నీళ్ళ ద్వారా, ఆహారం ద్వారా మాత్రం చాలా తొందరగా ప్రబలిస్తూ ఉంటుంది. మనకి టైఫాయిడ్ వచ్చిందని ఎలాంటి లక్షణాలు వస్తే గుర్తుపట్టాలి సార్? అంటే టైఫాయిడ్ వచ్చిందని లక్షణాలు అందరికీ ఒకలా ఉండదు. సహజంగా అందరికీ తెలిసింది ఏంటంటే ఫీవర్ ఉంటేనే జ్వరం అన్నట్టు మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఎలా ఉంటుందంటే వాళ్ళల్లో టెంపరేచర్ మీకు 100 లేదా 102, 103 అలా ఉండాలనే రూల్ లేదు. వాళ్ళకి ఏంటంటే కొంతమందిలో చాలా ఎక్కువ తలనొప్పి వస్తుంది, లేదా ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి, లేదా ఆకలి మందగిస్తుంది, నీరసం వస్తుంది, కడుపులో ఎక్కువగా ఎపిగాస్ట్రిక్ రీజియన్ ఈ యొక్క ఉదర భాగం పైభాగం కొంచెం నొప్పితో కూడి ఉంటుంది. ఆహారం తీసుకోవడానికి అస్సలు వాళ్ళు సహించరు. అంటే ఎప్టైట్ ఉండదు, వాంతి వచ్చినట్టు ఉంటుంది, వికారం వచ్చినట్టు ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే చెప్పిన ప్రకారం మేము పేషెంట్ని హిస్టరీ తీసుకుని వాళ్ళు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏ విధమైన సమస్యలతో బాధపడుతున్నారు, అంటే ఇంచుమించుగా ప్రతి ఫీవర్లో కూడా ఈ లక్షణాలు కామన్ ఉంటాయి. ఏ ఫీవర్కి కూడా కొన్ని కామన్గా ఉంటాయి. ఈ యొక్క టైఫాయిడ్లో మట్టి కొంచెం చెప్పడానికి మనకు ఎక్కువ టైం పట్టదు. అంత ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్స్ కూడా పెద్ద అవసరం పడదు. అలాగని చేయకపోవని కాదు, చేస్తాము. అంత ఎక్కువగా పేషెంట్ ఖర్చుతో కూడిన పనులు కాదు. టైఫాయిడ్ టెస్ట్, వైడాల్ టెస్ట్ అని ఉంటుంది, అది చేయించుకోవడం వల్ల మనిషికి ఏదైతే రోగి మా దగ్గరికి వచ్చారో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో టైఫాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మనలో జనము సాంద్రత పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మన నివాస ఎక్కడైతే ఉంటామో, ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ నీళ్లు మనం పట్టుకునే దగ్గర నుంచి చూస్తే, మనము బయటికి వెళ్ళి ఒక రెస్టారెంట్లు కానీ, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ, లేకపోతే స్ట్రీట్ వెండర్ దగ్గర కానీ మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఎంతవరకు మనం అది శుభ్రం అనుకోవడం ఫస్ట్ మనకు క్వశ్చన్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేనెవరినో దుకాణం వాళ్ళని అంటానికి నేను సరిపోను కాబట్టి, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని కాదు. కానీ మేము యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఏ హెల్త్ ప్రొవైడర్గా ఎప్పుడు కూడా శుభ్రమైన ఆహారం తీసుకోవాలి, శుభ్రంగా ఉండాలన్నది ఇక్కడ మా ఫస్ట్ దీంట్లో అందరికీ పేషెంట్కి చెప్పేది. కాబట్టి ఏంటంటే వీళ్ళు పిల్లల్లో ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు కానీ ఏం చేస్తుంటారంటే ఈ చిరుతిళ్ళు తినే క్రమంలో వాళ్ళ పాపం వాళ్ళు ఎవరెవరి నోట్లోనో పెట్టుకున్న గ్లాసులు, ఎవరెవరి నోట్లోనో మనం అది తిన్న చేతులు పెట్టిన ప్లేట్లు కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు తెలియక పాపం వాళ్ళు వెళ్తారు, అంకుల్ నాకు పానీపూరి అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో వాళ్ళు చాట్ పెడతారు, ఏదో పెడుతుంటారు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఆహారాన్ని రిపీటెడ్గా వాళ్ళు ఈ జనం ఒక 10 మంది రాగానే ఒక బ్యాచ్ వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు, నీటిలో ముంచేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి పెట్టేస్తుంటారు. ఈ క్రమంలో ఏంటంటే నీట్నెస్ అనేది అక్కడ లోపిస్తుంది. సో ఈ బ్యాక్టీరియా ఏముంది, ఒక క్షణంలో పెరిగిపోతూ ఉంటాయి, నిమిషాల్లో అవి
వందలు వేలు లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది అక్కడ నీరు ఒక మెయిన్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అనుసంధానంలాగా ఉంటుంది. అది అలాగే అక్కడ ఉన్న ఆహారం కూడా, ఈ ఆహారం ఏం చేస్తుందంటే దాన్ని రేపు ఎక్కువగా డెవలప్ చేయడానికి ఈ యొక్క బ్యాక్టీరియాని ఇంకొంచెం తోడ్పడడానికి జరుగుతుంది. సో అపరిశుభ్రమైన ఆహారము, ఏదైతే నీళ్ళు అక్కడ ఉన్నదో ఆ యొక్క ఆహారం నీరు వల్ల ఈ యొక్క టైఫాయిడ్ తొందరగా జనాల్లోకి వెళ్ళిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఈ టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? ఆహార నియమాలు అంటే ఇక్కడ ముందు ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కించుమించు కాచిన నీళ్ళు తాగడం అన్నది యోగ్యం, మంచిది. ఎందుకంటున్నానంటే ఇవాళ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా యాక్చువల్గా చెప్పాలంటే మనకున్న మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో ద బెస్ట్ వాటర్. ఇవాళ ఎవరు మున్సిపల్ వాటర్ తాగట్లేదు, అంటే అది కూడా కాసుకుని తాగాలి. కానీ ఇవాళ మున్సిపల్ వాటర్ తాగకుండా మనం ఏం చేస్తున్నారంటే టిన్స్ తెప్పిస్తున్నారు, లైక్ బయట నుంచి టిన్స్ తెప్పిస్తున్నారు. ఆ టిన్స్ ఉన్నాయంటే ఆ 25 లీటర్స్ 20 లీటర్స్ టిన్స్ ఉన్నాయి కదా, ఆ లీటర్ టిన్స్ వాళ్ళు ఒక 500 లేకపోతే 1000 అతనికి ఆ టిన్స్ నింపడానికి ఇంత టైం పడుతుంది. కొన్ని చూస్తే మనము ఆ టిన్స్ మీద నుంచుని వాళ్ళు నీళ్ళు కూడా పట్టిన మనం కొన్ని సందర్భాల్లో మన వీడియోస్ అవి ఇవి చూసినాం. అది ఎంతవరకు నిజం అనేది కాకపోయినా వాళ్ళు నిజంగా చూస్తే ఆ టిన్స్ కడుగుతారా, క్లీన్ చేస్తారా? ఒకవేళ ప్రెషర్ క్లీనింగ్ ఉంటుంది అంటే ప్లంజర్ పంప్ పెట్టి వెళ్ళేలా చేసేసి వదిలేస్తారు. కానీ అది ముందు రోజు ఎక్కడో గార్డెన్ పార్టీకో లేకపోతే ఏదో ఫంక్షన్కో లేకపోతే ఇంకొక ఏదో ఒక అశుభమైన కార్యక్రమాల్లో సహజంగా జరుగుతుంటే అవి ఆ ఫంక్షన్స్కి వెళ్ళి వస్తూ ఉంటాయి. ఆ ఫంక్షన్లో ఆ యొక్క తీసుకొచ్చినప్పుడు ఆ ఫంక్షన్ వల్ల ఆ క్యాన్స్ ఏదైతే ఉన్నాయో చాలా నీట్గా తీసుకొస్తారు. కానీ అప్పచెప్పేటప్పుడు మళ్ళీ అవి ఒకటి చూస్తే కుర్చీ కింద, ఇంకోటి చూస్తేనేమో గార్డెన్లోను, ఇంకోటి చూస్తే వేరే రూమ్లోను, ఎవరో కొంతమంది ఆల్కహాల్ తాగే వాళ్ళ చోట అట్లా మనం అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. పాపం వాళ్ళు కలెక్ట్ చేసుకున్నప్పుడు అంతే స్థాయిలో వాళ్ళు దాన్ని నీట్గా కడగగలరా అంటే కడగలేరు. కాబట్టి ఏంటంటే ముందు ఈ టిన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆపి, మీకు గవర్నమెంట్ ఏదైతే సప్లై చేస్తుందో మున్సిపల్ వాటర్ కానీ లేకపోతే ఏదంతా పంచాయతీ నీళ్ళు కానీ లేకపోతే సిటీస్లో ఉన్నవాళ్ళు లేకపోతే హైదరాబాద్లో ఉన్న రకరకాల ఏరియాస్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తుందో ఆ వాటర్ మీరు అవసరమైతే కాచుకుని తాగండి. దిస్ బెస్ట్ సొల్యూషన్. తర్వాత ఇంకా ఆహారం వచ్చేటప్పటికి ఏదైతే చెప్పాను అపరిశుభ్రమైన ఆహారం అంటే ఏదో కాదు, కంటామినేటెడ్ అంటే 10 మంది చేతులు పెట్టేసినాయి అంతే, అంతమించేం కాదు. అక్కడ ఏదో రోగి అంటానికి ప్రత్యేకంగా ఎవరు చెప్పలేం. అంటే ఒకళ్ళు ఇద్దరు మన ఇంట్లో వాళ్ళు తినే ఆహారం వేరు, ఒక చోట కూర్చుని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అందరూ చేతులు పెట్టే ఉంటాయి కొన్ని, వాటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఇంకా ఇరిపోతుంది. కాబట్టి ముందు మీరు గమనించవలసింది కనీసం మీరు ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిన వాళ్ళ లేకపోతే అవి లేక ఉండలేరా ఇవన్నీ చెప్పడం కన్నా కొన్ని సీజన్స్లో అయినా మీరు అంటే ఇలాంటి సీజన్స్ వర్షాకాలము లేదా కొంచెము బయట పరిస్థితులు బాగాలేనప్పుడు మీరు ఆహారాన్ని కంప్లీట్గా వదిలేయడం మంచిది. అలాగే ఎప్పటికప్పుడు మనం ఇంట్లో వండుకున్నది అలాగే చక్కగా వేడిగా తినటం అన్నది మనకు మంచిది ఆహారం. ఈ చల్లారిపోతే ఏదో సమస్యను కాదు, మళ్ళీ ఏం చేస్తుంటారంటే ఇంకొకసారి ఓవెన్లో వేడి చేయడము లేదా పెనం మీద వేడి చేయడం గట్రా చేస్తుంటారు. ఇలా ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల ఆహారం కూడా పాడైపోతుంటుంది. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. ఆ ఫ్రిడ్జ్లో అది ఎప్పుడు సపోజ్ నిన్నేదో ఒక మనకి ఇష్టమైన డిష్ ఒకటి నాన్ వెజ్ ఆర్ వెజ్ వాట్ ఎవర్, లేదా ఎవరైనా చుట్టాలు మనకు బిర్యానీయో లేకపోతే ఏదో ఒక డిష్ ఇస్తున్నారు, అవి మీరు తిన్నగా ఏం చేస్తారంటే అది తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో దాస్తారు. ఆ ఫ్రిడ్జ్లో దాచింది మనం డైరెక్ట్గా తినరు కదా, చల్లగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, మీరు వేడి చేస్తారు. ఆ వేడి చేసినప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏదైతే ఉందో ఆ డిష్ తీసుకెళ్ళి గ్యాస్ మీద పెడతారు, మన పొయ్యి వెలిగిస్తారు. వెలిగించినప్పుడు ఏమవుతుంది, ఎంతో కొంత లోపల కాస్త బ్యాక్టీరియా చేరకుండా ఉండదు. ఏది వాటెవర్ బిర్యానీయో ఫ్రైడ్ రైసో లేకపోతే వెజ్జో సంథింగ్ ఏదైనా మీకు నచ్చిన ఒక ఆహార పదార్థంలోకి ఆల్రెడీ కొంత బ్యాక్టీరియా చేరింది. మీరు వేడి చేయడం వల్ల అదేమవుతుందంటే చనిపోయి ఆ టాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో ఆహారంలోకి వదులుతాయి. వదిలినప్పుడు పోనీ మీరేం చేస్తారు, అక్కడితో ఆపేస్తారా ఆ రోజు? లేదు, దాంట్లో కొంచెం తీసి మళ్ళీ మిగిలిన తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతారు. మళ్ళీ అది రేపు తినొచ్చు, లేకపోతే సాయంత్రం పిల్లలు వచ్చారు స్కూల్ నుంచో లేకపోతే ఎవరైనా గెస్ట్ వచ్చారంటే మళ్ళీ అది తీసి మళ్ళీ వేడి చేస్తారు. సో ఇలాగ రికరెంట్గా అంటే ఎక్కువగా
రిపీటెడ్గా మీరు ఆ వేడి చేసిన ఆహారం ఏదైతే ఉందో అది ఎంతో కొంత బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ కాకుండా పోదు, ఆ బ్యాక్టీరియా చనిపోకుండా పోదు, ఆ చనిపోయినప్పుడు విషతుల్యమైన ఏదైనా పదార్థాలు ఉందో అది మళ్ళీ ఈ యొక్క ఆహారంలోకి చేరి టాక్సిన్స్గా మారుతుంది. అది తిన్నప్పుడు మనకి ఏదో రకమైన ప్రాబ్లం అంటే ఫుడ్ పాయిజన్ లాగా వస్తుంది. అంటే లైక్ ఇయే టైఫాయిడ్లు వస్తాయి, లేకపోతే ఏదైనా ఇతర సమస్యలు డయేరియాలో అట్లలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఆహారము శుభ్రత అంటే ఏదో మనం ఓసిడి లాగా మన చేతులు కడుక్కుంటే సరిపోదు, అక్కడ పదార్థం బాగుండాలి. అందుకని మన చేతులు ఎన్నిసార్లు కడుక్కున్నాం, శానిటైజర్ ఎన్నిసార్లు పెట్టుకున్నాం, స్పూన్తో తిన్నాం, ఇది కాదండి. తీసుకునే ఆహారం ఏదైతే ఇంటేక్ లోపలికి భుజించేది మనం తీసుకునేది, మనం నోటి ద్వారా తీసుకునేది కడుపులోకి వెళ్ళింది అది శుభ్రంగా ఉండాలి. అంతేగాని మనం ఒక 100 సార్లు చేతి కడిగినా ఉపయోగం కాదు. ఎందుకంటే ఆల్రెడీ అది పాడైపోయిన ఆహారం మనం తీసుకున్నాం. సో కాబట్టి ముందు మనం తీసుకున్న ఆహారము 100% క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కాదు. అలాగే అక్కడ టేస్టీ కన్నా శుభ్రంగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. సో టైఫాయిడ్ రోగులపై లాంగ్ టర్మ్ ప్రభావం ఎలా ఉంటుంది సార్? టైఫాయిడ్ రోగులపై లాంగ్ టర్మ్ ప్రభావం అంటే దీర్ఘకాలికంగా ఉన్నది. వీళ్ళలో ఏమవుతుందంటే ఇది చెప్పాను ఇందాకే, ఎంట్రిక్ ఫీవర్ అంటాం దీన్ని. టైఫాయిడ్ని మరొక పేరు ఏంటంటే ఎంట్రిక్ ఫీవర్. అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఇది ఒక్కోసారి కొంచెం వాపుకు గురయ్యి ఈ యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉందో అక్కడ నిల్వలు ఉంటాయి, ఒక్కొక్కసారి లివర్లో ఉంటాయి, బ్లడ్లో ఉంటుంది. ఇవేమో చేస్తుందంటే ఆహారం తీసుకునే ప్రక్రియలో కొంచెం నొప్పి వస్తుంది. చెప్పాను కదా ఇందాక, ఏదైతే అప్పర్ అబ్డామిన్ పెయిన్ వస్తుందో ఇది ఆ పొట్ట ఎక్కడైతే కడుపులో తీసుకున్న తర్వాత పేగుల్లోకి వెళ్ళే ప్రక్రియలో ఈ నొప్పి రావడం జరుగుతుంది. వీళ్ళల్లో ఏం చేస్తారంటే పథ్యం అంటే ఏదో కాదు, కూరగాయలు తినండి కొన్ని రోజులు, అంటే కనీసం మినిమం ఒక 3 months వరకు నాన్ వెజ్ తినకుండా ఉంటే కనుక, అంటే ఎవరైతే టైఫాయిడ్ బారిన పడ్డారో లేదా అస్తమాను టైఫాయిడ్తో ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు కాస్త నాన్ వెజ్కి అంటే ఏం లేదు, మసాలా హై ప్రోటీన్ డైటు బయట ఆహారాలకి కొంచెం దూరంగా ఉంటే ఆ శుభ్రం అవుతుంది. ఏదైతే కడుపు లోపల ఉన్నది బ్లడ్లో కానీ ఇవన్నీ కూడా శుభ్రం అవడానికి ఒక మార్గం అయితే మనం చెప్పొచ్చు వాళ్ళకి. కానీ ఏం చేసినంటే పిల్లల్లో ఇంకా ఎన్ని రోజులని మేము నాన్ వెజ్ తినకూడదు అంటూ ఉంటారు సహజంగా. మేము 3 months అంటాం, వీళ్ళు ఏంటంటే 90వ రోజు వచ్చి 3 నెలలు అయిపోయింది కదా అని మేము తినొచ్చా అంటారు. అంటే ఈ ఈ యొక్క ఈక్వేషన్స్ వీటికన్నా మేము చెప్పింది సహజంగా ఇలా ఉంటే బాగుంటుందని. కొంతమంది ఏం చేస్తారంటే కొంత డాక్టర్లు కూడా దానికి దీనికి సంబంధం లేదు తినేయచ్చు అని చెప్తారు. కానీ మేము ఎవరికి చెప్తూ ఉంటాం, రికరెంట్గా అస్తమానం వెరీ ఆఫన్ ప్రతిసారి వీళ్ళకి టైఫాయిడ్లు వస్తున్నాయి, వీళ్ళ యొక్క ఆరోగ్యం మాటిమాటికి క్షీణిస్తుంది, ఎదుగుదల లేదు, పిల్లలైతే పెద్దవాళ్ళు అయితే నీరసం వస్తుంది, మాటిమాటికి వీళ్ళు నీరసపడుతున్నారు. కాబట్టి ఎక్కడో ఒకటి చెక్ పెట్టాలి. అదేంటంటే ఆహారంలో కొన్ని నిబంధనలు పెట్టి వాళ్ళకి ఏం చేస్తుంటాం అంటే మీరు బెస్ట్ థింగ్ మీరు సహజంగా మీరు తీసుకునే ఆహారంలో ఏదైతే హై ప్రోటీన్ లేదా నాన్ వెజ్ లేదా నిల్వ పదార్థాలు లేదా బయట ఆహారం అని చెప్పడం జరుగుతుంది. అది 100% అందరూ పాటిస్తారా అంటే చాలా వరకు పాటిస్తూ ఉంటారు. అది పాటించే వాళ్ళకి ఏంటంటే వెరీ సూన్ వాళ్ళలో రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ చాలామంది అంటారు లేదు సార్ పొరపాటున మా ఇంట్లో వేరే కర్రీ వండలేదు, అనుకోకుండా నేను కూడా అదే నాన్ వెజ్ తినేసాను అంటారు. అది పొరపాట లేకపోతే కావాలని చేశారా అన్నది మనం చెప్పడం కన్నా జాగ్రత్త అన్నది ఏంటంటే అప్పుడు తీసుకోవాల్సింది కంపల్సరీగా ఆ టైంలో తీసుకోవాలి. లేదు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దురదృష్టవశాత్తు, అంటే అందరిలో జరిగేది కాదు, పెర్ఫరేషన్ అవుతుంది, అంటే పేగు ఒకసారి చిట్లుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఇన్ఫ్లమేట్ అవుతుంది, వాపు వస్తుంది పేగు ఈ యొక్క టైఫాయిడ్ ముదిరితే లేదా స్టేజెస్లో. చెప్పాను అందరిలో ఒకలా ఉండదు, తలపోటే కొందరికి ఇబ్బంది పెడుతుంది, కొందరికి ఓన్లీ ఫీవరే వస్తుంది, కొందరికి ఓన్లీ బాడీ పెయిన్స్తో ఉండి ఏదో 100, 99 లేదా 101 మ్యాక్సిమం ఉంటుంది. కొందరికి పొట్ట నొప్పి అంటే ఆ పేగు ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మాత్రం నొప్పి వస్తూ ఉంటుంది. కొందరికి వాంతులు అవుతాయి, కొందరికి మోషన్ అవుతుంది లేదా కాన్స్టిపేషన్ ఆగిపోవడం జరుగుతుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్తో రిలేట్ అయిన ఫీవర్ ఉంది అంటే అది కూడా టైఫాయిడ్ అనమాట. టైఫాయిడ్ ఇస్ ఎంట్రిక్ ఫీవర్ అంటాము, టైఫాయిడ్ అంటాం, అంటే పేగు సంబంధితమైన జ్వరం ఇది. కాబట్టి పేగుకి మనము ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ఆహారము, స్వల్పంగా తొందరగా అరిగే ఆహారం మనం తీసుకోవడం, అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది కానీ ఎటువంటి నష్టం ఉండదు. సో ఈ టైఫాయిడ్ రోగులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు సార్? ట్రీట్మెంట్ అంటే పెద్ద ఏమీ అంత అవసరం పడదు. అంటే వాళ్ళకి ఏంటంటే డైల్యూషన్ లెక్క ప్రకారం 160, 320 అట్లా ఉంటుంది.
కొంతమందికి ఏంటంటే అది ఎక్కువగా ఉంటే మేము అంటే అందరికీ అన్ని రకాలుగా తెలియదు కాబట్టి అమ్మ పర్వాలేదు మీకు ఇనీషియల్లో ఉంది, ట్యాబ్లెట్స్ పెడితే సరిపోతుంది, కొంచెం కాచిన నీళ్ళు తాగండి, కొన్ని రోజులు నాన్ వెజ్ మానేసేయండి అని చెబుతూ ట్యాబ్లెట్స్ జస్ట్ వాళ్ళకి సిమ్టమాటికల్గా కొంత ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే వాళ్ళకి ఏదైనా పెద్దవాళ్ళు ఉండి బీపీ షుగర్లు అంటే అలాంగ్ విత్ దట్ ఆ 2 రోజులకి డోస్ కొంచెం తగ్గించి బీపీ షుగర్కి ఈ యొక్క ట్యాబ్లెట్స్ దాంట్లో మెర్జ్ చేసి ఆ కోర్స్ కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత డైట్ అన్నది ఇంచుమించుగా అందరికీ ఒకటే చెప్తాం. హై ప్రోటీన్ అండ్ నాన్ వెజ్లు, ఈ మసాలాలు ఈ కడుపుకి ఇబ్బంది పెట్టేవి. ఎందుకంటే అందరినీ కడుపు ఇబ్బంది పెడుతుందని కాదు, సహజంగా ఎంట్రిక్ ఫీవర్ కాబట్టి దీనికి ఒక పేరు ఉంది, దీనికి ఒక సమస్య కూడా అది కాబట్టి మాటికి అది వస్తుంది. అది రావడం వల్ల ఏంటంటే మెసెంటిక్ లింఫ్ నోడ్స్ కూడా ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. పెద్ద పేగు చుట్టూరు ఉన్న లింఫ్ నోడ్స్ ఉంటుంటాయి, అవి రియాక్ట్ అయిపోతాయి తొందరగా. మోషన్కి వెళ్ళే అప్పుడు కూడా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందిలో, అందరిలో కాదు, సహజంగా ఇది చెప్పేది. కాబట్టి ఏంటంటే మేము ఓవరాల్గా ఏంటంటే సహజసిద్ధంగా అందరికీ ఆహార విషయంలో ఒకేలా చెప్తూ ఉంటాం. కాబట్టి డైట్తో పాటు వైద్యం అంటే ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తామో ఆ ట్రీట్మెంట్ కన్నా ముందు వీళ్ళకి ముందు మార్చుకోవాల్సింది డైట్ మార్చుకోవాలి. అలాగే కొంచెం ఎక్కువగా టైఫాయిడ్ ఉంది, కొంచెం 320 డైల్యూషన్ కొంచెం ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తాం, అవి ఒక 2 రోజులకు మాత్రం ఇంజెక్షన్స్ పెడతాం. అవి కూడా ఓపీ బేస్డ్, అవుట్ పేషెంట్, వాళ్ళకి ఏమీ హాస్పిటలైజేషన్ కూడా అంత అవసరం పడదు. ఏదైనా నీరసంగా ఉంటే వాళ్ళకి సంబంధించిన గ్లూకోజ్ వాళ్ళకి మేము ఒక బాగా బీపీ డౌన్ ఉంటే ఒక నార్మల్ సెలైన్, అలాగే ఒక ఆర్ఎల్ కానీ పరిస్థితి బట్టి వాళ్ళకి ఒక సెలైన్ పెట్టడం, లేదా 2 రోజులు వాళ్ళని వచ్చి ఇక్కడే అవుట్ పేషెంట్లాగానే ఇక్కడ మేమేం చేస్తామంటే డే కేర్ అడ్మిషన్లో వాళ్ళని ఉంచి ఉదయం ఇంజెక్షన్ పెట్టించుకుని సాయంత్రం వెళ్ళిపోయేటట్టు అట్లా ఏదన్నా వాళ్ళకున్న పరిస్థితి ప్రకారం. సాధారణంగా టైఫాయిడ్ అడ్మిషన్ అంత అవసరం పడదు అన్లెస్ వాళ్ళకి ఏదన్నా బీపీ బాగా లో అయ్యి ఎలక్ట్రోలైట్స్ ఏదైనా తగ్గిపోయి అంటే ఇంకొక కారణం కూడా ఉంటేనే తప్ప. అంటే టైఫాయిడ్ ప్లస్ లేదా డెంగ్యూ కానీ లేదా మలేరియా కానీ, దాంతోపాటు వాళ్ళు ఏదైనా డయేరియా ఏదైనా ఇబ్బందితో ఉంటే కనుక అడ్మిట్ చేస్తుంది తప్ప, ఓన్లీ టైఫాయిడ్ అంటే ఆ కాసేపు లేదా ఒక్కరోజు డే కేర్ అడ్మిషన్ పెట్టుకుని మేము పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి 2 డేస్కి యాంటీబయాటిక్ పెట్టడం, ఐవి ఎక్కువగా ఉన్న పక్షాన సెలైన్ ఏదైనా పడితే ఐవి పెట్టడం, ఆ తర్వాత ఒక 5 డేస్కి మెడిసిన్స్ పెడతాం. తర్వాత ఇంచుమించుగా పేషెంట్ రికవర్ అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే ఆ 4 రోజులకు జాగ్రత్తగా ఉండి తర్వాత మీరు నాన్ వెజ్ మానేసి ఒక 3 months మీ డైలీ వారీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు అని మేము సజెషన్ ఇస్తూ ఉంటాం. సో టైఫాయిడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. చూసారు కదా, టైఫాయిడ్ గురించి చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకో వారం మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్పో మీడియా.